కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పూర్వమామిల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడారు. రైతాంగంపై కూటమి ప్రభుత్వం పగ, అన్నదాతల కష్టాలపై చలనం లేని కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా దర్శిలో ఇటీవల చంద్రబాబు తన పాలన రైతుకు భరోసా ఉండదని స్పష్టంగా ప్రకటించినట్టుగానే ఆయన ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిరాశలోకి నెట్టింది. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తే కష్టమే తప్ప భరోసా లేదనే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతు భరోసా రూపంలో ప్రతి ఏడాది 13,500 రూపాయలు అందించి అన్నదాతకు అండగా నిలిచాం. కానీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లకు 40,000 బదులు కేవలం 5,000 ఇచ్చి 7 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ వర్తింపజేయకుండా మోసం చేసిందని అన్నారు. ఫస్ట్ మామిడి పంటలో ఇదే జగనన్న ప్రభుత్వంలో ఒక్కొక్క కిలోకు 22 నుంచి 29 రూపాయలు ధర పలుకుతే కనీసం 2 రూపాయలకు కూడా కొనని పరిస్థితుల్లో రైతులందరూ కూడా రహదారుల మీద పంటను పారబోసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం దారుణంగా మరి మోసం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ధాన్యం ఇక్కడ కూడా రైతుల దగ్గరనే కొనేటువంటి పరిస్థితులు లేకుండా రైతుల దగ్గరనే ధాన్యం ఆగిపోయినటువంటి పరిస్థితులు, బస్తాపై 300 నుంచి 400 వరకు కూడా రైతులు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోకో రైతులు బాధలు వర్ణాతీతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క కిలో కోకా గింజలు 550కి కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి సమక్షంలో చెప్పి అమలు చేయకపోవడం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆక్వా రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆక్వా రైతులు కూడా ఒకప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఒక్కొక్క మరి 280 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కౌంటు ధర పలుకుతే ఇప్పుడు 200 రూపాయల కంటే కింద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిర్చి రైతుల విషయం మనం చూసాం. ఏ విధంగా గుంటూరు ప్రాంతంలో